గణేశుడు నేను చెప్తున్నా నాకు బ్రో ఎప్పటి నుండో వినాయకుడు కనిపిస్తూనే ఉన్నాడు. నేను ఇందాక గుర్తు చేయమన్నా కదా బ్రో ఇది పట్టుకో బ్రో, నేను దండం పెట్టుకుంటా. ఏం చేసా అంటే ఢిల్లీలో వినాయకుడి గుడికి వెళ్ళి 3 to 6 చేసా. ఇప్పుడు నేనైతే అరోవిలో బేకరీలో ఉన్నా. చూద్దాం ఫుడ్ ఏది మంచిగా ఉంటుందో. ఇంత థింగ్ ఈస్, నాకు వినాయకుడు నా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఎన్నిసార్లు కనిపించిందంటే అన్నిసార్లు. చూసిన ప్రతిసారి నేను దండం పెట్టుకుందాం అనుకున్న ప్రతిసారి అవ్వలే. అండ్ ఈవెన్ ఇందాక నేను చెక్ ఇన్ చేసేటప్పుడు కూడా కనిపించిండు. అక్కడ ఒక టెంపుల్ ఉండే, అండ్ దాని తర్వాత అప్పుడు టెంపుల్కి వెళ్దాం అనుకున్నా, అప్పుడు కుదరలేదు. ఇంకా అలా తిరుగుతున్నప్పుడు చిన్న చిన్న టెంపుల్స్ కనిపిస్తుండే వినాయకుడివి, అప్పుడు కుదరలేదు. అండ్ ఇక్కడ బేకరీకి వచ్చిన వెంటనే ఇక్కడ చూసేసరికి నేను షాక్ అయినా. సో ఇక్కడ దండం పెట్టుకున్నాను నేను. ఫొటోస్ అండ్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ది బేకరీ. ఇంకా నేను బయటకు వచ్చేసిన అండ్ ఇక్కడ నుండి చూపిస్తా, యూ కెన్ సీ, బట్ కనిపిదంతా. ఈ మెయిన్ స్పాట్కి ఫొటోస్ అండ్ వీడియోస్ అవి ఎలో లేదు. సో మేము ఫజ్ బ్రౌనీ తీసుకున్నాము. బ్రో చూపి బ్రో ఫజ్ బ్రౌనీ. ఇంత ప్యాకింగ్ అయితే మంచిగా ఉంది. ఇంత బ్రౌనీకి ఇలా తినాలి బ్రో. బ్రౌనీ పట్టుకుని నాకు తెలియక ఇలా గాంధీ గారు చెప్పలేదు నాకు. నార్మల్గానే ఉంది బ్రో. ఏంటది? బ్రౌనీ. బేకరీ బాగుంది బ్రో. అదొక్కటి నాట్ అలౌడ్, అది తీసేస్తే మంచిగా ఉండు. లోపల కూడా ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది. పనసకాయ చెట్టు బ్రో, అది పనసకాయలేగో. పనసకాయని ఇంగ్లీష్లో ఏమంటారు రేపు? జాక్ ఫ్రూట్ చెట్టు. అది మంచిగా ఉంది. ప్లేస్ కూడా ఉంటాయి మేబీ ఒక్కొక్కసారి. ఉన్నాయి అనుకుంటా. ప్లేస్ అయితే తోపు ఉంది. టేబుల్స్ ఉన్నాయా? ఓకే పర్షియన్ క్యాట్స్ బాగుంటాయి. బ్రో ఇది క్రేజీ ఉంది బ్రో. ఇదైతే క్రేజీ ఉంది బ్రో. ఇది క్రేజీ ఉంది కదా బ్రో. ఇది ఇక్కడ దిగొచ్చు మనం ఫొటోస్ మంచిగా. సన్కిస్ట్